హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసా? స్విట్జర్లాండ్లో ఉన్న స్పీజ్ విలేజ్కి వెళ్తున్నామండి. ఇది ఇప్పుడు జర్మాట్ నుంచి స్పీజ్ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలన్నమాట. 2.5 hours మధ్యలో మన జర్నీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, నిజంగా మైండ్ బ్లోయింగ్ ఏరియా అనమాట. పదండి చూద్దాము. మీరండి ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ నాయి చూడలేదో వాళ్ళు చూడండి, యూరోప్వి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది మనం అసలు స్టార్టింగ్ జర్నీ ఎక్కడి నుంచి చేసాము, నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో మీరు ఎవరైనా జర్నీ చేసే వాళ్ళకి ఒక క్లారిటీగా ఉంటుంది ఏరియాలో ఇవి ఉన్నాయి అని చెప్పేసి. అది మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాము. అయితే ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలండి. ఇక్కడ వెదర్ వచ్చేసరికి లైట్గా హాట్ ఉందన్నమాట. ఎవరైతే స్విట్జర్లాండ్ వచ్చేవాళ్ళు వెదర్ మ్యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఏ ఏరియాలో వర్షం ఉంటుంది, ఏ ఏరియాలో ఉండదు అనేది ఈజీగా ఉంటుంది. మీకు అసలు జర్నీ చేయటం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వ్యూ ఎంత అమేజింగ్గా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంది చూడండి. గ్రీనరీ, అక్కడేమో బ్లూ లేక్ అనమాట. ఇది యాక్చువల్గా తున్ లేక్ అండి. మనం ఈ లేక్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదంతా కూడా చూడండి, మనుషులు తక్కువగాను, అంటే క్రౌడ్ తక్కువగా ఉంది. రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో, పీస్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్దాం పదండి. అంటే లేక్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం 2 kilometers దూరం అన్నా ఉంటుంది. చాలా డౌన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు ఈ లేక్లోనండి అన్ని బోట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంటర్లాక్ అని ఇంకా వేరే వేరే ఏరియాస్కి కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఈ ఏరియా అంతా కూడా నిజంగా ఎంత అమేజింగ్గా ఉందో. ఈ విలేజ్ పక్కనే బ్లూ లేకు, కొండలు, నిజంగా చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. స్పీజ్నండి హిడెన్ డైమండ్ అంటారండి ఈ విలేజ్ని. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇప్పుడు మనం ఈరోజు వాకింగ్ టూర్కి వెళ్తున్నాం. పదండి, మీకు కూడా వాకింగ్ టూర్ చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో లోపలికి అనేది. ఇప్పుడు మనం కిందకు వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడండి, నాకైతే స్పెషల్గా ఇక్కడ వెదర్ ఒకటి నచ్చింది, గ్రీనరీ. ఇంకోటి ఏంటంటే బర్డ్స్ సౌండ్స్ అండి. అవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. హౌస్ స్పారోస్ ఉంటాయి చూసారా, అసలు అలా అరుస్తుంటే ఏదో మ్యూజిక్ వాయించినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంతా అసలు మధురంగా ఉంటుంది ఆ వాయిస్. ఏదన్నా మామూలుగా ఏంటంటే అసలు మీరు ఎటన్నా వెళ్ళండి స్విట్జర్లాండ్లో, అసలు ఈ బర్డ్స్ వాయిస్ నా వీడియోస్లో మ్యాక్సిమం బర్డ్స్ వాయిసే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు మ్యూట్ చేస్తున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని. లేకపోతే అసలు నడిచిన కొద్దికి అసలు ఆ వాయిస్తో నడుస్తుంటే ఒక పక్క బర్డ్స్ వాయిస్, రెండోది ఈ ప్లెజెంట్ వెదర్, ఇటు పక్కన బ్లూ లేక్. నిజంగా బ్యూటిఫుల్ అండి, నిజంగా ఎంత బాగుందో చూడండి. స్పీజ్ పాపులేషన్ అండి 12,000 అనమాట. ఇక్కడ ఎక్కువగా అంటే మ్యాక్సిమం వచ్చేవాళ్ళంతా టూరిస్ట్లేను. ఇక్కడ ఉండేవాళ్ళు లోకల్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు వాళ్ళు మీకు చూపిస్తాను చూడండి. బయటకు అంటే ఆ లోపల విలేజ్ లోపలికి వెళ్తుంటే అసలు మనుషులే కనిపించరండి. ఇది చూడండి, ఈ వ్యూ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. కిందకైతే ఈజీగానే వెళ్తామండి, కానీ మళ్ళీ పైకి వచ్చేటప్పుడు మాత్రం మేబీ కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటో తెలుసు, నాకు చాలా బాగా నచ్చింది, పొల్యూషన్ లేదండి అస్సలు. ఎందుకంటే నేను ఫోకస్ చేసింది అంటే నోటీస్ చేసింది ఏంటంటే మన ఇండియాలో మనం నడిచేటప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట, మనం ఎక్కేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ. రీజన్ ఏంటి అంటే, మెయిన్ రీజన్ ఏంటి, పొల్యూషన్ అండి. ఇప్పుడు ఇక్కడ కనుక నడుస్తుంటే తెలుసా, బ్రీతింగ్ అనేది చాలా ఈజీగా తీసుకుంటాం అనమాట. ఇది నేను లాస్ట్ టైం కూడా నోటీస్ చేశాను, అంతకుముందు వచ్చినప్పుడు కూడా. అసలు అది చాలా అమేజింగ్ అనిపించింది అనమాట. ఇంత దూరం నడిచినా కూడా అసలు మేము అలసిపోవట్లేదు, ఎందుకంటే ఫ్రీ బ్రీతింగ్ ఉందన్నమాట. మన పొల్యూషన్ లేకపోతే ఈజీగా ఉంటుంది కదా నడవటం అనేది కూడా. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సపరేట్ ఇళ్ళు పక్కనే ఒక్కొక్క ఇంటికి ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు, కార్లు, గార్డెను. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గులాబీలు బాగా పెట్టారు, ప్రతి ఇంటికి ఒక్కొక్క కలర్ ఉందన్నమాట.
అసలు రోడ్లేమంటే మనం అలా నడుస్తుంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట, గులాబీది. అదేదో పర్ఫ్యూమ్ కొట్టినట్టుగా గాల్లో అనిపిస్తుంది అనమాట. ఆ రోడ్ ఏమంటే అంత బాగుంది అసలు నిజంగా. ఆ సువాసనలు అలా నడుస్తుంటే ఒకటి చూడండి, అసలు రోడ్ ఏమంటే మనుషులు ఉన్నారేమో చాలా తక్కువ, అసలు మనుషులే కనిపించట్లేదు. ఏదో ఒక ఫ్యామిలీ ఉన్నట్టు కనిపించింది. మేము ముందు ఎక్కడో కనిపిస్తున్నారు, చూద్దాం పదండి. అసలు రోడ్ ఏమిటో మనుషులు ఉన్నారా, అసలు ఇక్కడ ఉంటున్నారా లేరా అని కూడా అనిపిస్తుంది అనమాట. మనకి బయటకి బాల్కనీస్లో కూడా మనుషులు కనిపించట్లేదు. చూడండి ఈ ఫ్లవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. గార్డెన్స్ లోపల ఏంటో వెరైటీస్గా వాళ్ళు అన్నీ అక్కడే డైనింగ్ టేబుల్స్ అన్నీ కూర్చోటానికి సిట్టింగ్ ఏరియాస్ కూడా అరేంజ్ చేసుకున్నారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. యూరోప్లో ఎక్కువ మంది అండి ఏజ్డ్ వాళ్ళే ఉన్నారన్నమాట. ఎక్కువగా 60+ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 70+ నుంచి వాళ్ళైతే కొత్తగా మ్యారేజ్ చేసుకుని వాళ్ళు హనీమూన్కి కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి. ఎటు నుంచి వస్తున్నారైతే తెలియదు, కానీ అది నాకు చాలా వింతగా అనిపించింది. ఆ ఏజ్లో వాళ్ళు మ్యారేజ్లు చేసుకొని అలా రావటం అనేది చాలా అంటే వింతగా ఉంది. మన కల్చర్కి వీళ్ళకి కంప్లీట్ ఆపోజిట్గా అనిపించింది అనమాట. ఇదిగో చూడండి ఇక్కడ గులాబీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడికి రాగానే మంచి సువాసన వస్తుందండి. చాలా నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్గా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. అనిపిస్తుంది ఇక్కడ మనం కూడా ఒక ఇల్లు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. కాకపోతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మనం అంటే ప్రతి వాళ్ళు కొనుక్కోవటానికి ఉండదు కదా, జస్ట్ నేను జోక్ చేస్తున్నానులేండి. ఎందుకంటే మన ఇండియానే మనకి చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ చూడటానికే, కానీ నేను అనుకోవటం ఏంటంటే ఉండటానికి కష్టం. ఇలాంటి ఏరియాలో మనం ఇంకా మైండ్ సెట్ కాలేదు. మనం ఇండియాలో మైండ్ సెట్ అక్కడ అయిపోయింది కాబట్టి మనకి ఇది చూడటానికి బాగుంటుంది, ఉండటానికి మన ఇండియానే బాగుంటుంది. ఇది చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి గార్డెన్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు. చూడండి వీళ్ళు పిల్లల్ని తీసుకొని ఒక ఫాదర్ వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ వాళ్ళది ఏంటంటే కల్చర్ వీళ్ళతో ఎక్కువగా డివోర్స్లు ఎక్కువ తీసుకుంటారు కదా. అయితే పిల్లల్ని కొన్నాళ్ళు వీళ్ళు ఉంచుకోవటం, కొన్నాళ్ళు మదర్ అలా ఉంచుకుంటారు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని పిల్లల్ని తిప్పుతారనమాట కొంచెం. కానీ వీళ్ళ కల్చర్ ఏంటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. పిల్లలు నిజంగా ఎంత డిస్టర్బ్ అవుతారా అనిపిస్తుంది, నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. నిజంగా మన ఇండియా అదే గ్రేట్ కల్చర్ అండి. మనకి ఫాదర్ మదర్ ఇద్దరు ఉంటారు కాబట్టి పిల్లలైతే ఫుల్ మెయిన్లీ ఏంటంటే పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తారనమాట. అదొకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒకటండి బయట కంట్రీస్లో ఉండాలి అంటే మనం ఇండిపెండెంట్గా చేసుకోవాలి. అదే మన ఇండియాలో అనుకోండి ప్రతి పని మనం సర్వెంట్స్ అంటే పని వాళ్ళ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కష్టం అనిపించదు. వీళ్ళంతా కూడా నేను అనుకోవటం వీళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇంటి పని చేసుకోవాలి, ప్రతి మనిషి జాబ్ చేయాలి కాబట్టి ఇక్కడ వాళ్ళకి 2 విధాల హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. నాకైతే అలా అనిపించింది. వీళ్ళకన్నా కూడా మనమే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నామని అనిపించింది నాకైతే. ఫైనల్గా మనం తున్ లేక్ దగ్గరికి అయితే వచ్చామండి. తున్ లేక్ దగ్గర రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అంటే హోటల్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లోపల గార్డెన్ ఉంది, అక్కడ పర్మిషన్ ఇస్తారన్నమాట. బయట వాళ్ళు వెళ్ళటానికి ఉండదు. అయితే చూడండి ఇదంతా కూడా ఈ లేక్ దగ్గర బోట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే వీటి టైమింగ్స్ ఉంటాయి ఏమో తెలియదు నాకు. ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఓన్లీ కవర్ చేసి అట్టు పెట్టారు. టైం ప్రకారం ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా మరి ఏ టైమింగ్స్ వీటి గురించి అయితే నాకు డీటెయిల్స్ అయితే తెలియదు. మరి ఎలా ఉందండి ఈ రోజుతో మనం స్పీజ్ టూర్ అయితే అయిపోయింది, వాకింగ్ టూర్. మరి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. ఇంతవరకు మీరు చూసిన వీడియోస్లో ఏ వీడియో మీకు నచ్చింది అనేది మెన్షన్ అయితే చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ అయితే మీరు చూడండి, అది వేరే డెస్టినేషన్, అది కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.